హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో కేవలం 2% మహిళలు మాత్రమే అందంగా ఉంటారని మీకు తెలుసా? మిగతా 98% మహిళలు మేకప్ మరియు బ్యూటీ ఉత్పత్తుల కారణంగా అందంగా కనిపిస్తారు. చాలా వరకు మహిళలు తమ జీవితంలో దాదాపు 1 సంవత్సరం పాటు ఈ రోజు ఏమి డ్రెస్ వేసుకోవాలనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ రోజు ఈ వీడియోలో స్త్రీలు మరియు వారి శరీరం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నాను. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పరిశోధనల ప్రకారం మహిళలు రోజుకు 20,000 పదాలు వరకు మాట్లాడతారు. అదే పురుషులు కేవలం 7,000 పదాలు మాత్రమే మాట్లాడతారు. అంటే మగాళ్ళ కంటే స్త్రీలు 13,000 పదాలు ఎక్కువగా మాట్లాడతారు. ఈ రోజుల్లో మహిళలు మాత్రమే ధరించే హై హీల్ షూస్ ముందుగా పురుషుల కోసం తయారు చేశారు. చాలా ఏళ్ల క్రితం పర్షియన్ యోధులు హై హీల్స్ ధరించడం ప్రారంభించారని చెప్తారు. ప్రతి 90 సెకండ్స్ లో ఎక్కడో ఒక చోట బిడ్డకు జన్మనిస్తూ ఒక స్త్రీ మరణిస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి విజయవంతమైన పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారుగా. అయితే ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 20 మంది మహిళల్లో ఒకరు కూడా తనంతట తానుగా మొత్తం సంపదను సంపాదించలేదని మీకు తెలుసా? అయితే ఆమెకు ఆ ఆస్తి తన తండ్రి నుండి లేదా అతని భర్త నుండి లభించుంటుంది. పురాతన కాలంలో రోమ్ మహిళలు సైనికులు చెమటను కొనుగోలు చేసి వారి శరీరానికి మసాజ్ చేసుకునేవారు. ప్రముఖ సైనికుల నుంచి చెమట కొని తమ శరీరానికి పూసుకునేవారు. ఎందుకంటే అలా చేస్తే అందం పెరుగుతుందని వాళ్ళు నమ్మేవారు. రష్యాలో స్త్రీలు జనాభా పురుషుల కంటే 90 మిలియన్ల కంటే ఎక్కువ ఉంది. మీరు రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ పట్ల దయ చూపే అవకాశాలు చాలా ఉంటాయి. మగవారి కంటే స్త్రీలు ఎక్కువ భావోద్వేగానికి లోనవుతారని మనందరికీ తెలుసు. మరియు ఎటువంటి స్థితి అయినా స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా సాడ్ అవుతారు. స్త్రీలు సంవత్సరానికి 70 నుండి 80 సార్లు ఏడుస్తారు. అదే స్త్రీలతో పురుషుల్ని పోలిస్తే మగవాళ్ళు 7 నుండి 17 సార్లు మాత్రమే ఏడుస్తారు. ఆడవాళ్ళు రోజుకు 4 నుండి 5 సార్లు అబద్ధాలు చెప్తారు. అయితే మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే 2 అబద్ధాలు చెప్తారు. మనలో దాదాపు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పీడకలలో చూసే ఉంటారు. మరి చాలా మంది భయంతో మంచం పాడు చేస్తారు. అయితే మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు ఎక్కువగా పీడకలలు వస్తాయని ఒక అధ్యయనంలో తేలింది. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ శరీరాలు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఆడవాళ్ళు వారానికి దాదాపు 500 కంటే ఎక్కువ కెమికల్స్ ను తమ శరీరంపై అప్లై చేస్తారని ఓ అధ్యయనంలో తేలింది. అందులో ఫేస్ క్రీమ్, బ్రెస్ట్ క్రీమ్, హెయిర్ రిమూవల్ క్రీమ్ మరియు ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ చాలా వరకు కెమికల్స్ మరియు ప్రమాదకరమైనవి ఉంటాయి. ఇది క్యాన్సర్ కు కారణం కావచ్చు. ప్రపంచంలోని ఆడవాళ్లలో 2% సహజంగా అందంగా ఉంటారు. మరియు మిగతా 98% మంది ఆడవాళ్లు ఇతర ఆడవాళ్ళ కంటే తక్కువ అందంగా ఉన్నారని భావించి ఈవెంట్స్ కు వెళ్లరు. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక స్త్రీ తన జీవితంలో 4 సంవత్సరాల పాటు పీరియడ్స్ లో గడిచిపోతుంది. వాలెంటీనా వాసిలీవ్ అత్యధిక పిల్లలను జన్మించింది. ఆమె పిల్లలు సంఖ్య 69 మరియు ఆమె రష్యా కంట్రీకు చెందింది. 85% మంది మహిళలు తమ బ్రాను తప్పు సైజులు ధరిస్తారు. ఎందుకంటే వాళ్ళు దీనిని ఎప్పుడు మెజర్ చేసి ఉండరు. యూకేలోని ప్రతి స్త్రీ దగ్గర దాదాపు 19 జతల బూట్లుంటాయి. కానీ వాళ్ళు వీటిలో కొన్నిటిని మాత్రమే ఉపయోగిస్తారు. అమెరికాలో 45% మంది ఆడవాళ్లు వివాహం లేకుండానే పిల్లలకు జన్మనిస్తారు. ఆడవాళ్లకు గుండెపోటు ఎదురైతే ఛాతీలో కాకుండా ఆడవాళ్లు విభాగాలలో నొప్పిని అనుభవిస్తారు. మరియు ఆడవాళ్ల మరణాలలో ఎక్కువ భాగం గుండెపోటు కారణంగా కూడా సంభవిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం పొడవాటి మహిళలకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళు ఎలా కనిపిస్తారో చూడడానికి రోజుకు 10 సార్లు అద్దంలో చూసుకుంటారు. ఆడవాళ్ళు 1 నిమిషంలో తమ కళ్ళు 19 సార్లు బ్లింక్ చేస్తే అదే మగవాళ్ళు 11 సార్లు మాత్రమే బ్లింక్ చేస్తారు. ఆడవాళ్ళు పురుషుల కంటే ఎక్కువ కాలం జీవిస్తారు. ఎందుకంటే వారి ఇమ్యూన్ సిస్టమ్ స్లోగా పెరుగుతుంది. చైనాలో ఆడవాళ్ళు 20 నుండి 30 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోకపోతే వారిని షిగ్ను అంటారు. దాని అర్థం వేస్ట్ ఐటమ్ అని. ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్ళు $18 ట్రిలియన్ల వరకు సంపాదిస్తున్నారు. అయితే $28 ట్రిలియన్ వరకు ఖర్చు చేస్తారు. చంకలను శుభ్రపరచడం అనే కాన్సెప్ట్ చాలా ఓల్డ్ ఏమి కాదు, కానీ ఇది 1915లో ప్రారంభించబడింది. ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఒక మహిళ. ఆమె పేరు యాడ్లే లాయస్. 2వ ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైన్యంతో జరిగిన యుద్ధంలో 8 లక్షల మంది ఆడవాళ్లు పాల్గొన్నారు. 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలు ప్రతి 4 ఒకరు తమకు తాముగా హాని చేసుకుంటారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.